ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్, ఇక ఇన్ఫోసిస్, ఎంఎన్ఎం, ఐటీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు లాభాలు ట్రేడ్ అవుతుండగా యాక్సిస్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, రిలయన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ సుందర్ రాజా గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. లాస్ట్ వీక్ మనం మార్కెట్స్ గురించి మాట్లాడుతుంది కనుక లాస్ట్ వీక్ కొంత నష్టాల తర్వాత ఈ వీక్ కొంచెం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సో కొంచెం రికవరీ అయ్యాయి. సో అంత ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో దీనికి సంబంధించి అసలు ఎక్కడ ప్రాబ్లం ఏంటంటారు? సో లాస్ట్ వీక్ చూస్తే కనుక మార్కెట్లో ఇంచుమించు ఒక 500 పాయింట్ల వరకు, అంటే ఇంచుమించు 2% వరకు రియాక్షన్ వచ్చిన తర్వాత 24,000 కీలకమైన స్థాయి దగ్గర ఆగటం చూసాము. లాస్ట్ వీక్ ఎండ్ చూస్తే కనుక మనకి ఇంటర్నేషనల్ ఫ్రంట్లను అలాగే డొమెస్టిక్ ఫ్రంట్లను రెండు మేజర్ అంశాలు ఒకసారి మనం చూడొచ్చు. ఇంటర్నేషనల్ ఫ్రంట్ లో చూస్తే కనుక గల్ఫ్ టెన్షన్స్ ఇంకా కంటిన్యూ అవడంతో, బట్ ఓవరాల్ గా చూస్తే కనుక అక్కడ డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ చాలా సీరియస్ గా వెళ్తున్నట్టుగా, సో త్వరలోనే ఒక పరిష్కారం వస్తుంది అని ఒక వార్త రావడంతో మార్కెట్లు స్టడీగా ఉన్నాయి. దానికి తోడు అమెరికన్ మార్కెట్స్ కూడా లాస్ట్ 2-3 వారాలుగా భారీగా పెరగడం కూడా మనం చూసాం. అదేవిధంగా మన మార్కెట్ విషయానికి వస్తే కనుక లాస్ట్ 5 ట్రేడింగ్ సెషన్స్ లోను, ముఖ్యంగా శుక్రవారం కూడా చూస్తే కనుక విదేశీ సంస్థలు మార్కెట్లో భారీగా అమ్మకాలు జరిపారు. సో లాస్ట్ 1 వీక్ గా కంటిన్యూస్ గా అమ్మకాలు ఒత్తిడితోటి విదేశీ సంస్థల దగ్గర నుంచి రావడంతో మన మార్కెట్లో ఒక కరెక్షన్ రావడం అని చూస్తాం. అలాగే ఈ మధ్య మనకు తెలిసిందే కార్పొరేట్ రిజల్ట్స్, 4th క్వార్టర్ రిజల్ట్స్, అంటే జనవరి టు అలాగే మార్చి ఈ 3 నెలలుగా త్రైమాసిక ఫలితాలు చూస్తే కనుక కొంచెం మిక్సర్ గా రావడంతో, అలాగే కొంచెం స్లో డౌన్ అవుతోందా అన్న కొన్ని అనుమానాలు రావడంతో మార్కెట్లో కొంచెం స్వల్ప రియాక్షన్ రావడం. బట్ ఓవరాల్ గా చూస్తే కనుక మార్కెట్ స్టడీగానే ఉందనుకోవచ్చు. ఈ వారం 4 ట్రేడింగ్ సెషన్స్, శుక్రవారం మహారాష్ట్ర డే కాబట్టి మార్కెట్ కి సెలవు. సో ఈ 4 ట్రేడింగ్ సెషన్స్ నేను అనుకోవటం మార్కెట్ కొంచెము రేంజ్ బౌండ్ లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ సార్. కాలర్ రెడీగా ఉన్నారు. దుర్గా గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ అండి. అది ఐఎక్స్ 40% లాస్ లో ఉన్నామండి. అది ఉంచుకోవచ్చా లేకపోతే ఏం చేయమంటారా? ఓకే, ఐఈఎక్స్ ఒకసారి గమనిస్తే కనుక లాస్ట్ వీక్ 10% వరకు పడింది. ఐఈఎక్స్ లాస్ట్ వీక్ అంటే 23rd ఏప్రిల్ రిజల్ట్స్ రావడం చూసాము. ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ రిజల్ట్ తర్వాత స్టాక్ లో కొంచెం స్ట్రాంగ్ రియాక్షన్ రావడం చూసాము. కానీ ఓవరాల్ గా చూస్తే కనుక నెట్ ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక 11% వరకు పెరగటము, ఒక ₹2 డివిడెండ్ కూడా ఐఈఎక్స్ నుంచి రావడం చూస్తాము. లాస్ట్ ఒక 6 months గా చూస్తే కనుక ఐఈఎక్స్ ఇంచుమించు ఈ ₹150 నుంచి ₹120 వరకు తగ్గింది. ఐఈఎక్స్ నేను అనుకోవటం ఈ లెవెల్లో మీరు హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ లాస్ట్ 1 year గా ₹200 నుంచి ₹110-120 వరకు పడిన తర్వాత ఐఈఎక్స్ వాల్యుయేషన్ చూస్తే కనుక హార్డ్లీ 22 times ట్రేడ్ అవుతుంది. పైగా ఎనర్జీ స్టాక్, ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ ప్రొడక్షన్ సెగ్మెంట్ లో ఉన్న కంపెనీ. ఓవరాల్ గా గమనిస్తే కనుక ఈ ఏడాది ఆల్మోస్ట్ నెట్ ప్రాఫిట్సే 500 కోట్ల వరకు ఉంది. 5 ఏళ్ల క్రితం చూస్తే కనుక 300 కోట్ల నుంచి నెట్ ప్రాఫిట్స్ 500 కోట్ల వరకు స్థిరంగా స్టెబిలైజ్ అయిన కంపెనీ కాబట్టి పవర్ సెగ్మెంట్ లో ఉన్నారు. మన రిజల్ట్స్ కూడా బాగుంది, వాల్యుయేషన్స్ తక్కువగానే హై నుంచి బాగా పడింది కాబట్టి ఐఈఎక్స్ మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ వెంకట్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. ఈ టైంలో డెల్టా కార్ప్ తీసుకోవచ్చు, అట్లాగే రిలయన్స్ రిజల్ట్స్ బ్యాడ్కి పడిపోయింది కదా, దాన్ని జియో కొనుక్కోవచ్చు సార్. ఓకే, ఫస్ట్ మీరు అడిగిన డెల్టా కార్ప్ గురించి ఈ లెవెల్లో తీసుకోవచ్చు అని అడిగారు. ఒకసారి లాస్ట్ వీక్ గమనిస్తే రిజల్ట్స్ రావటము, రిజల్ట్ వచ్చిన తర్వాత డెల్టా కార్ప్ 30% వరకు పెరిగింది. సో భారీగా పెరిగిన తర్వాత డెల్టా కార్ప్ ఈ లెవెల్లో కొంచెము ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ 30%, అంతకు 2 వారాల్లో ఒక 10% వరకు బాగా పెరిగింది కాబట్టి ఈ లెవెల్ అయితే అవాయిడ్ చేయొచ్చు. గేమింగ్, క్యాజినోస్, ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ, ముఖ్యంగా గోవాలో కూడా చాలా క్యాజినోస్ ఉన్న విషయం కూడా మనకి అనిపిస్తుంది.
సో కాబట్టి డెల్టా కార్ప్ నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో అయితే అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే బాగా రన్అప్ వచ్చింది కాబట్టి కొంచెం మేబీ బెటర్ స్టాక్స్ కొంచెం బ్యాంకింగ్ కానీ ఫార్మా లాంటివి వెళ్తే మంచిది. రిలయన్స్ గురించి అడిగారు, మీరు చెప్పినట్టుగా మొన్న శుక్రవారం నాడు రిలయన్స్ రిజల్ట్స్ రావడం చూసాము. రిజల్ట్ చూస్తే కనుక ఓవరాల్గా బాగా పాజిటివ్గా వచ్చింది, స్టాక్ పెద్ద ఏమీ పడలేదు. ఇన్ఫాక్ట్ ఇవాళ కొంచెం తగ్గిన తర్వాత లోయర్ రేట్ నుంచి ఇంట్రాడేలో రికవర్ అయింది. లాస్ట్ శుక్రవారానికి ఇవాళకి చూస్తే కనుక హార్డ్లీ ₹1 తేడానే ఉంది. ఫస్ట్ ఇండియన్ కంపెనీ $10 బిలియన్ రికార్డ్ ప్రాఫిట్స్ అచీవ్ చేసిన కంపెనీ. కాకపోతే లాస్ట్ క్వార్టర్కి ఈ క్వార్టర్కి రిజల్ట్స్ కొంచెం చూస్తే కనుక స్వల్పంగా ప్రాఫిట్స్ తగ్గాయి. 22,290 కోట్ల నుంచి 20,589 కోట్ల వరకు లాభాలు తగ్గడం చూసాం. బట్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ చూస్తే కనుక రిలయన్స్ ఇండస్ట్రీస్ 5 ఏళ్ల క్రితము ఆల్మోస్ట్ 55,000 కోట్ల లాభం ఉంటే ఈ ఏడాది ఆల్మోస్ట్ 95,000 కోట్ల వరకు లాభాలు రావడం చూసాము. సో రికార్డ్ స్థాయిలోనే ప్రాఫిట్ ఉంది. వీళ్ళు భారీగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్లాన్స్ కూడా ఉన్నాయి లాంగ్ టర్మ్ కోసం. రిలయన్స్ కూడా నా ఉద్దేశం ఈ లెవెల్లో అట్రాక్టివ్ గానే కనిపిస్తుంది స్టాక్ ప్రైస్ కూడా. రైట్ సార్, నెక్స్ట్ నారాయణరావు గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్, నేను కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఏపీఎస్ఎల్ లో ఫ్లెక్సీ కప్ అండ్ మల్టీ అసెట్ తీసుకున్నాను సార్. వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది సార్? ఉంచుకోమంటారా, తీసేయమంటారా సార్? ఓకే, దేంట్లో తీసుకున్నారు? ఆదిత్య బిర్లా ఫస్ట్ సార్, ఫ్లెక్సీ కప్ మల్టీ అసెట్. ఓకే ఓకే, మల్టీ అసెట్ అంటే జనరల్గా మల్టీ క్యాప్లో తీసుకొని ఉంటారు. బేసికల్గా వాళ్ళు డిఫరెంట్ అసెట్ క్లాస్లో ఇన్వెస్ట్ చేసి ఉంటారు. ఉట్టి మల్టీ క్యాప్ మల్టీ స్టాక్స్లోనే కాకుండా ఏ గ్రూప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కాకుండా వేరియస్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో కూడా ఇన్వెస్ట్ చేసి ఉంటారు. సో మీరు మంచి డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోలోనే ఉన్నారు కాబట్టి ఎంబడే మీరు లాంగ్ టర్మ్ కోసము ఈ లాస్ట్ 1 మంత్ పడిందని 3 నెలలుగా మార్కెట్ పడిందని కాకుండా జనరల్గా లాంగ్ టర్మ్ కోసం మ్యూచువల్ ఫండ్స్ 5 ఏళ్ల కోసం 10 ఏళ్ల కోసం అనేది పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు హోల్డ్ చేయొచ్చు. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ కోటి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కోటి గారు. సార్ 3 స్టాక్స్ ఉన్నాయి సార్ ఫ్రెష్ బైకి. ఒరకెల్ ఫైనాన్స్ సర్వీస్ సార్, యాంబర్ ఎంటర్ప్రైజెస్, హిందుస్థాన్ జింక్ ఫ్రెష్ బై సార్. ఓకే, ఫస్ట్ ఆరకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒకసారి గమనిస్తే కనుక ఈ స్టాక్ తీసుకోవచ్చు అంటే అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే ఒకసారి మీరు గమనిస్తే ఈ లాస్ట్ 1 మంత్గా ఆరకిల్ ఫైనాన్షియల్స్ ₹6,400 నుంచి ₹9,200 వరకు పెరిగి ₹9,200 అంటే లాస్ట్ ఇయర్ 2025 అక్టోబర్లో కరెక్ట్గా ఈ లెవెల్ నుంచి రియాక్షన్ వచ్చింది కాబట్టి ఇక్కడ కొంచెం ఆగే అవకాశాలు ఉంటుంది. ఈ స్టాక్ కూడా ఈ మధ్య ఈ మంత్ టాప్ గైనర్గా ఉంది కాబట్టి బహుశా కొంచెం లైమ్ లైట్లోకి రావడంతో ఆరకిల్ ఫైనాన్షియల్స్ తీసుకోవచ్చామని అడుగుతున్నారు. మొన్న మీరు రిజల్ట్స్ చూసుంటారు, 22 ఏప్రిల్న రిజల్ట్స్ మంచి రిజల్ట్స్ వచ్చాయి. కానీ అప్పటికే స్టాక్ కూడా బాగా పెరిగింది కాబట్టి ఈ లెవెల్ అవాయిడ్ చేయొచ్చు. కానీ ఆరకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చూస్తే కనుక ఈ స్టాక్ వాల్యుయేషన్స్ ఓన్లీ 30 times ట్రేడ్ అవుతుంది కాబట్టి చీపర్ లెవెల్లోనే ఉంది. సో డిప్లో తీసుకోవచ్చు. అలాగే యాంబర్ ఎంటర్ప్రైజెస్ గురించి అడిగారు. యాంబర్ ఎంటర్ప్రైజెస్ మీరు చూస్తే కనుక రూమ్ ఎయిర్ కండిషనర్ అలాగే హోమ్ అప్లయన్సెస్ ఈ సెగ్మెంట్లో ఉన్నారు. ₹7,900 ట్రేడ్ అవుతుంది. యాంబర్ ఎంటర్ప్రైజెస్ స్టాక్ చూస్తే కనుక ఈ లెవెల్లో అంటే ఇంచుమించు ₹8,000 స్టాక్ 120 రెట్లు వీళ్ళ ఎర్నింగ్స్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి స్టాక్ బాగా ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది యాంబర్ ఎంటర్ప్రైజెస్. బట్ నా ఉద్దేశం అయితే యాంబర్ ఎంటర్ప్రైజెస్ అయితే ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. పైగా ప్రమోటర్ హోల్డింగ్ కూడా 38% ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్స్ 23% వరకు ఎఫ్ఐస్ ఉన్నారు. అలాగే 28% వరకు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ హోల్డింగ్ కూడా ఉంది. సో హై లెవెల్లో నా ఉద్దేశం అయితే యాంబర్ ఎంటర్ప్రైజెస్ అవాయిడ్ చేయొచ్చు. అలాగే హిందుస్థాన్ జింక్ గురించి అడిగారు, బాగానే ఉంది, ₹600 ట్రేడ్ అవుతుంది. మొన్న రిజల్ట్స్ కూడా రావడం చూసాము, మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. ఈ లాస్ట్ 1 వీక్గా కూడా హిందుస్థాన్ జింక్ కూడా బాగా పెరిగింది. అలాగే కాకుండా ఫిజికల్ ఇయర్ 2025 చూస్తే కనుక వీళ్ళు రెవెన్యూస్, ప్రాఫిట్, ప్రొడక్షన్, అవుట్పుట్లో కూడా ఒక రికార్డ్స్ ఎస్టాబ్లిష్ చేసినట్టుగా వార్తలు రావడం చూసాము. ఈ రికార్డ్ రెవెన్యూ రావడంతో వీళ్ళ అవుట్లుక్ కూడా బాగా పాజిటివ్గా వచ్చినట్టుగా, భారీ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఉన్నట్టుగా 2 రోజుల క్రితం ఒక మేజర్ రిపోర్ట్ కూడా రావడం చూసాం. సో హిందుస్థాన్ జింక్ నేను అనుకోవటము బెటర్ పెట్టుగా ఉంటుంది లాంగ్ టర్మ్ కోసం. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ కిషన్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. రాజా గారు నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ కిషన్ గారు. 2 స్టాక్స్ సార్, రెనిసాన్ ఇండస్ట్రీస్, ఆర్ఫర్ రష్యా, రెనిసాన్ ఇండస్ట్రీస్, ఇంకొకటి క్రిసి, ఏ రేట్ లో తీసుకోవచ్చు? ఓకే, ఒకటి రెడింగ్టన్ ఒకటి అడిగారు. ఓకే, 2 క్లారిటీ రెడింగ్టన్ అనుకుంటాను. ఓకే, రెడింగ్టన్ అయితే మటుకు ఈ స్టాక్ ₹220 ట్రేడ్ అవుతుంది. రెడింగ్టన్ ఈ మధ్య మిగతా స్టాక్ లాగే బాగా పడింది. లెసర్ కొంచెం పాపులర్ కంపెనీస్ లాగా ఉంది. రెండోది
రెడింగ్టన్ వాల్యుయేషన్ చూస్తే కనుక చీపర్ లెవెల్లోనే ఉంది. బట్ ఫండమెంటల్గా చూస్తే కనుక రెడింగ్టన్ ఆల్మోస్ట్ 1600 కోట్ల వరకు లాభాలు ఉన్న కంపెనీ. రెడింగ్టన్ అయితే డిప్లో కన్సిడర్ చేయొచ్చు. రైట్ సార్. సార్ రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి సార్ కంపెనీ రిజల్ట్స్ ఒకసారి గమనిస్తే కనుక మొన్న రిలయన్స్ దగ్గర నుంచి ఇప్పుడే మనం అనుకున్నాము రిజల్ట్స్ పర్వాలేదు. అలాగే మనకి మిగతా కంపెనీస్ దగ్గర నుంచి కూడా రిజల్ట్స్ రావడం. ఆ తర్వాత మనం చూస్తే కనుక శ్రీరామ్ ఫైనాన్స్ దగ్గర నుంచి కూడా మంచి రిజల్ట్ వచ్చింది. L&T ఫైనాన్స్ దగ్గర నుంచి కూడా మంచి రిజల్ట్ వచ్చింది. యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్ బాగానే, బట్ కానీ అప్పటికే బాగా పెరిగింది కాబట్టి హై నుంచి కరెక్షన్ వచ్చింది. అలాగే యూకో బ్యాంక్, RBL, ముఖ్యంగా మహీంద్ర ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ ఈ రిజల్ట్స్ రావడం. సో ఫైనాన్షియల్ కంపెనీస్ అన్ని దగ్గర నుంచి కూడా చూస్తే కనుక లాస్ట్ 3 months కొంచెం ఏమైనా స్లో డౌన్ అవుతుందేమో అనుకున్నాం కానీ బట్ కానీ ఫైనాన్షియల్స్ అన్ని కూడా చాలా పాజిటివ్గానే కనిపిస్తాయి. ఈ వారం చూస్తే కనుక రిజల్ట్స్ మనకి ఆల్మోస్ట్ 100 కంపెనీస్ దగ్గర నుంచి రిజల్ట్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా మారుతి దగ్గర నుంచి ఉంది. అలాగే FMCG లీడర్ అయిన హిందుస్థాన్ యూనిలీవర్, అలాగే బ్యాంకింగ్లో టాప్ కంపెనీ అయిన కోటక్ బ్యాంక్ దగ్గర నుంచి, ఫైనాన్స్లో అనదర్ టాప్ లీడర్ అయిన బజాజ్ ఫైనాన్స్, ఈ 4 దిగ్గజాల దిగించి కూడా ఈ 2-3 రోజులు రిజల్ట్స్ కూడా ఉన్నాయి. సో బట్ ఓవరాల్గా రిజల్ట్ చూస్తే కనుక కొంచెం మిక్సడ్గా ఉంది. ఒకవేళ కనుక బాగా పెరిగిన స్టాక్ అయితే హై నుంచి కరెక్షన్ రావడం చూస్తున్నాము. అలాగే బాగా పడి ఉంటే కనుక లోయర్ రేట్ నుంచి రికవరీ రావడం చూస్తున్నాం. బట్ సెలెక్టివ్గా కొన్ని బాగానే ఉన్నాయి. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ వెలంకరావు గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. మా పాప 32 సంవత్సరాలండి. తన డాక్టర్ ప్రొఫెషన్. తను SIP ఒక 30,000 దాకా చేయాలనుకుంటుంది. ఎందుకు చేస్తే బాగుంటుందో ఒకసారి చెప్పండి సార్. అలాగే లాంగ్ టర్మ్ లో మార్కెట్ లో ఎందులో పెడితే బాగుంటుంది అది కూడా వివరించండి సార్. ఒకసారి అసలు మనం రికమెండేషన్ డైరెక్ట్గా మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ రికమెండేషన్ డైరెక్ట్గా సజెస్ట్ చేయలేము కూడా. మీరు జనరల్గా మ్యూచువల్ ఫండ్ అయితే కనుక దానికి చాలా డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి. అలాగే మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తారు, మీరు రిస్క్ ప్రొఫైల్ ఏంటి, ఎన్నాళ్ళకి ఇన్వెస్ట్ చేస్తారు, సో ఏ విధమైన రిస్క్ టేకింగ్ కెపాసిటీ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆలోచించి ఆ తర్వాత డెసిషన్ తీసుకోవాలి. సో మ్యూచువల్ ఫండ్స్ అడ్వైజర్స్ ఉంటారు కాబట్టి జనరల్గా మనకు పెద్ద కంపెనీస్ ఉన్నాయి. అలాగే ICICI కానీ, అలాగే HDFC కానీ, SBI, వీటిల్లో మీరు ముఖ్యంగా SBI లాంటి వాటిలో మీరు లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ రాజశేఖర్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. హలో చెప్పండి సార్. హలో గుడ్ మార్నింగ్ సార్. 3 స్టాక్స్ గురించి తెలుసుకోవాలి సార్. మార్నింగ్ ఇప్పుడే 977 లో శ్రీరామ్ ఫైనాన్స్ తీసుకున్నాం సార్. ఇంకా యాడ్ చేయొచ్చు సార్. ఇంకొకటి టిటాగ్రాఫ్ 736 లో తీసుకున్నా. NTPC గ్రీన్ 108 లో చాలా 2 రోజులు అయింది సార్ తీసుకొని. అవన్నీ 3 అట్లాగే ఉన్నాయి. ఓకే, 3 హోల్డ్ చేయొచ్చు. శ్రీరామ్ ఫైనాన్స్ తీసుకున్నా అంటున్నారు కానీ లాస్ట్ 1 month గా చూస్తే కనుక పెరిగిన తర్వాత మొన్న శ్రీరామ్ వీకెండ్ లో రిజల్ట్స్ రావడము, రిజల్ట్ తర్వాత ఇవాళ ఒక 3 to 4% వరకు రియాక్షన్ రావడం చూస్తున్నాము శ్రీరామ్ ఫైనాన్స్. బట్ శ్రీరామ్ ఫైనాన్స్ రిజల్ట్స్ తర్వాత స్టాక్ లో రియాక్షన్ వచ్చినప్పటికీను ఈ స్టాక్ చూస్తే కనుక Q4 గ్రోత్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టుగా, ఇంప్రూవ్డ్ మార్జిన్ అని ఒక రిపోర్ట్ రావడం చూసాము. అసెట్ అండర్ మేనేజ్మెంట్ కూడా చూస్తే కనుక 18% వరకు గ్రోత్ కూడా వస్తుందని కొన్ని వార్తలు రావడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి శ్రీరామ్ ఫైనాన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అలాగే వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక స్టాక్ కి అట్రాక్టివ్ గా ఉంది. అలాగే హార్డ్లీ ఒక 18 times ట్రేడ్ అవుతుంది కాబట్టి చీపర్ లెవెల్ ఉంది. కాకపోతే ఒకసారి గమనిస్తే ఈ ఏడాది ఆల్మోస్ట్ ఈ స్టాక్ 850 రూపాయల నుంచి 1100 వరకు పెరిగింది కాబట్టి కొంచెం హై లెవెల్ నుంచి కరెక్షన్ వస్తుంది. మీరు కొంచెం లేట్ ఎంట్రీ తీసుకున్నారు బట్ హోల్డ్ చేయొచ్చు. అలాగే NTPC కూడా చూస్తే కనుక పాజిటివ్ గా ఉంది. పబ్లిక్ సెక్టర్ ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ మీద ఫోకస్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఎనర్జీ స్టాక్స్ అన్ని కూడా లాస్ట్ 1 month గా టాప్ గైనరు. ముఖ్యంగా గల్ఫ్ ఇష్యూ తర్వాత మన లోకల్ గా కూడా మనకి డొమెస్టిక్ గా ఈ ఎనర్జీ ప్రొడక్షన్ కూడా మనకి ఎన్హాన్స్మెంట్ బూస్ట్ చేస్తున్న వార్తల సంగతి కూడా మనకు తెలిసింది. సో కాబట్టి మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. టిటాగర్ వ్యాగన్ మీరు కొంచెం హై రేట్లో తీసుకున్నారు బట్ అయినప్పటికీ రైల్వే స్టాక్ కొంచెం జనరల్గా ఈ మధ్య పెద్ద న్యూస్ ఏం లేదు, అందువల్ల కొంచెం స్లోగా ఉండే అవకాశం కనిపిస్తుంది. సో లాంగ్ టర్మ్ అయితే టిటాగర్ హోల్డ్ చేయొచ్చు. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే టిటాగర్ కొంచెం ర్యాలీలో ఎగ్జిట్ వచ్చింది. ఎందుకంటే 55 times ట్రేడ్ అవుతుంది EPS కి కాబట్టి ఎక్స్పెన్సివ్ గా ఉంది టిటాగర్. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ నరసింహరావు గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. త్రివేణి టర్బైన్ 540 రూపాయల్లో ఉన్నాయి సార్. అది హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ అవ్వచ్చు. తర్వాత సనాటా సాఫ్ట్వేర్ 430 రూపాయలు ఉన్నాయి.
ఓకే, త్రివేణి టర్బైన్ 530 రూపాయల్లో మీరు తీసుకున్నారు. నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ చూస్తే కనుక మీరు కొంచెం హై ప్రైస్లో తీసుకున్నారు. లాస్ట్ ఒక 1 మంత్గా చూస్తే కనుక 450 రూపీస్ నుంచి 600 రూపీస్ వరకు బాగా పెరిగి వన్ ఆఫ్ ది టాప్ గెయినర్గా ఉన్న కంపెనీ త్రివేణి టర్బైన్. మీరు కొంచెం లేట్ ప్రైస్లో తీసుకున్నారు. స్టాక్ కూడా చూస్తే కనుక ఇప్పుడు కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. వీళ్ళు బేసికల్గా స్టీమ్ టర్బైన్స్, పవర్ జనరేషన్ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ త్రివేణి టర్బైన్. ఒకసారి ఫండమెంటల్గా గమనిస్తే కనుక మనకి ఫోర్త్ క్వార్టర్ రిజల్ట్ రాలేదు, బట్ థర్డ్ క్వార్టర్ రిజల్ట్ చూస్తే కనుక బాగానే వచ్చింది. 3 నెలల 625 కోట్ల వరకు టర్న్ ఓవర్ ఉంది. ఏడాది చూస్తే కనుక ఆల్మోస్ట్ 360 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ఉన్న పెద్ద కంపెనీ కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే హోల్డ్ చేయొచ్చు. సోనాటా సాఫ్ట్వేర్ 260 రూపాయల్లో ఉంది. ఈ మధ్య సాఫ్ట్వేర్ స్టాక్స్ అన్ని కూడా బాగా పడిన విషయం మనకు తెలిసింది. ఏ అడ్వాన్స్మెంట్ భారీగా రావడంతో మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మొత్తం కూడా మనకి రీరైట్ అవుతున్న విషయం కూడా మనకు తెలిసింది. అందులో ఒకసారి మనం సోనాటా చూస్తే కనుక లాస్ట్ 5-6 క్వార్టర్లు సుమారుగా 100 కోట్లు స్టడీ ప్రాఫిట్స్ ఉండడం అనేది మనం చూస్తున్నాం. ఇయర్లీ రిజల్ట్ చూస్తే కనుక లాస్ట్ 2-3 ఏళ్ళుగా 300 కోట్ల నుంచి 450 కోట్ల వరకు పెరిగిన విషయం కూడా మనకు తెలిసింది. సో పెద్ద కంపెనీ, పైగా సోనాటా సాఫ్ట్వేర్ చూస్తే కనుక మిగతా సాఫ్ట్వేర్ వీళ్ళ పిఎస్ కాంపిటీటర్స్తో పోలిస్తే చీపర్ లెవెల్ ఉంది. ఓన్లీ 15 టైమ్స్ ట్రేడ్ అవుతుంది కాబట్టి నా ఉద్దేశం అయితే లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి, సుందర్ గారు నమస్తే అండి. నమస్తే శ్రీనివాస్ గారు. నేను 3 స్టాక్స్ గురించి అడుగుతానండి. సిమెన్స్, అమర్ రాజా బ్యాటరీ, టెక్నాలజీ, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర. ఇవి ఎంత వచ్చాయి రేట్ లో? ఓకే, అన్ని కూడా టాప్ కంపెనీసే ఈ స్పేస్లో. ఒకసారి సిమెన్స్ కూడా చూస్తే కనుక భారీగా పెరిగింది. లాస్ట్ 1 మంత్గా చూస్తే కనుక అవుట్ పెర్ఫార్మర్, అందువల్ల కొంచెం లైమ్ లైట్లోకి ఉండడంతో సిమెన్స్ అడిగినట్టు కనిపిస్తుంది. 3,000 రూపాయల నుంచి 3,900 రూపాయల్లో ట్రేడ్ అవుతోంది. ఇన్ఫాక్ట్ 2025 లాస్ట్ ఇయర్ హై ఏదైతే 4,000 రూపాయలు ఉందో, ఎక్కడి నుంచో 4,000 నుంచి పడిందో ఆ లెవెల్కి ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత రావడం అని చూస్తున్నాం. బట్ ఈ లెవెల్లో అయితే నా ఉద్దేశం అయితే కొంచెం భారీగా పెరిగింది కాబట్టి కొంచెం డిప్లో తీసుకోవచ్చు సిమెన్స్. అలాగే అమర రాజా కూడా ఒకసారి గమనిస్తే కనుక స్టాక్ కూడా బాగా చీపర్ లెవెల్లో ఉంది. 880 రూపీస్లో ఉంది. ఈ మధ్య మనకి ఆటోమొబైల్ ఇండస్ట్రీ దగ్గర నుంచి వచ్చిన అప్డేట్ చూస్తే కనుక బ్యాటరీ ఈవీ వెహికల్స్ భారీగా పెరిగినట్టుగా, ఆల్మోస్ట్ డబుల్ వరకు మనకి గ్రోత్ అయినట్టుగా, 100% గ్రోత్ ఉన్నట్టుగా వార్తలు రావడం కూడా చూసాం. అమరాజా రిజల్ట్స్ ఇంకా వచ్చినట్టు లేదు, బస్ త్వరలో వస్తుంది. ఓవరాల్గా మనం చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ పెర్ఫార్మెన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంది. అలాగే స్టాక్ కూడా చూస్తే కనుక కొంచెం చీపర్ లెవెల్లోనే ఉంది అమరాజా. సో ఈ మధ్య కాలంలో కూడా ఆల్మోస్ట్ 680 రూపాయల నుంచి 980 రూపాయలకు 200 రూపాయల వరకు బాగా బౌన్స్ బ్యాక్ అయింది అమరాజా. సో లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు ఈ స్టాక్ని. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ వేణు గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. నమస్తే వేణు గారు. ఐటీసీ 25% లాస్ లో ఉన్నాను సార్. అలాగే ఎస్ఎంఏ కూడా 268 లో కొన్నాను సార్. అది కూడా లాస్ట్ లో ఉన్నాను సార్. వాటిని ఇప్పుడు యావరేజ్ చేస్తే లేదంటే ఏమన్నా అమౌంట్ చేస్తే తర్వాత డీడీఏ కొనుక్తారు సార్ ఈ రేట్ లో. ఓకే, ఒక్కసారి ఐటీసీ అడిగింది మీరు. ఓకే ఓకే, మీ వాయిస్ క్లియర్ గా లేదండి వేణు గారు. మేడం ఐటీసీ 25% లాస్ లో ఉంది. ఓకే, అలాగే ఎటర్నల్ కూడా 268 లో ఉన్నాను మేడం. అది కూడా లాస్ట్ లో ఉన్నాను మేడం. తర్వాత డీడీఎల్ ఫ్రెష్ గా తీసుకోవచ్చా ఇప్పుడు? ఫ్రెష్ గా లాంగ్ టర్మ్. ఓకే, ఐటీసీ లాస్ట్ 3 రోజులుగా కొంచెం కన్సిక్యూటివ్ గా ఒక స్ట్రాంగ్ రీబౌండ్ రావడం అనేది మనం చూస్తున్నాము. ఈ మధ్య చూస్తే కనుక ఎఫ్ఎంసీజీ సేల్స్ బాగా పెరిగింది. అలాగే సిగరెట్ షేర్స్ కూడా కొంచెం బాగా పెరుగుతున్న విషయం కూడా మనకు తెలిసింది. అందువల్ల మనకి ఐటీసీ స్టాక్ లో కూడా బాగా రావడం అనేది చూస్తున్నాము. సో ఈ లెవెల్లో చూస్తే కనుక ఐటీసీ వాల్యుయేషన్స్ కూడా స్టాక్ కి బాగా చీపర్ లెవెల్లో ఉంది. హార్డ్లీ ఈ స్టాక్ చూస్తే కనుక 10 రెట్లే ట్రేడ్ అవుతుంది. కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు ప్రస్తుతం హోల్డ్ చేసి 20% లాస్ ఉన్నా కూడా పర్వాలేదు. ఎందుకంటే చీపర్ లెవెల్లో ఉంది, హార్డ్లీ బాగా పడింది, పెద్ద కంపెనీ కాబట్టి. ఎఫ్ఎంసీజీ గ్రూప్ లో కూడా స్ట్రాంగ్ ప్రెసెన్స్ కూడా ఉంది కాబట్టి ఇండియన్ టొబాకో కంపెనీ స్టాక్ ని మీరు హోల్డ్ చేయొచ్చు. ఇటర్నల్ గురించి చూస్తే కనుక 360 రూపాయల నుంచి స్టాక్ 200 రూపాయల వరకు పడి, మొన్న ఇటర్నల్ దగ్గర నుంచి చూస్తే కనుక రిజల్ట్స్ రేపు ఉంది 28 ఏప్రిల్న. సో కాబట్టి ఈ స్టాక్ కూడా నా ఉద్దేశం అయితే ప్రస్తుతం ఇంటర్నల్ కూడా బాగా హై నుంచి బాగా తగ్గింది కాబట్టి కొంచెం ఒక రీబౌండ్ వచ్చినప్పుడు హై లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ కాలర్ జగదీష్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. హలో. గుడ్ మార్నింగ్ అండి. హలో, నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు అరవింద్ ఫార్మా ఏమంటారు బైబ్యాక్ పెట్టారు కదా సార్. హలో, ఒకసారి చెప్పండి స్టాక్ క్లియర్గా.
అరబిందో ఫార్మా ఓకే Okay, okay. బైబ్యాక్ ఇచ్చారు కదా, ఓకే. దాన్ని నేను అప్లై చేయాలో దాంట్లో కట్ చేస్తారు సార్. అరబిందో ఫార్మా ఒకసారి గమనిస్తే కనుక ఈ స్టాక్ ఈ మధ్య కాలంలో ఫస్ట్ మూమెంట్ చూస్తే కనుక ₹1000 నుంచి బాగా పెరిగిన విషయం కూడా తెలిసింది. 5 రోజుల క్రితం చూస్తే కనుక వీళ్ళు ఒక్కో షేరు ₹1475 బైబ్యాక్ ఇష్యూ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. సో అరబిందో ఫార్మా ఒకసారి గమనిస్తే కనుక 800 crores బైబ్యాక్ కూడా కనిపిస్తోంది. 1475 అంటే ఇప్పుడు స్టాక్ కూడా అరౌండ్ 1450లోనే ట్రేడ్ అవుతోంది. నా ఉద్దేశం అయితే కొంచెం ఆల్మోస్ట్ సిమిలర్ ప్రైస్లో ఉంది కాబట్టి ఏమైనా కొంచెం చిన్న డిప్లో ఉన్నప్పుడు మీరు బహుశా కొంచెం కన్సిడర్ చేయొచ్చు. అలాగే అరబిందో ఫార్మా ఈ మధ్య చూస్తే కనుక వీళ్ళ కాఫ్ మెడికేషన్ కూడా USFDA దగ్గర నుంచి అప్రూవల్ రావడంతో 52-week హై అనేది అరబిందో ఫార్మా స్టాక్లో రావడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి ఫండమెంటల్గా బాగుంది. కాకపోతే 1475 బైబ్యాక్ ప్రైస్ ఇప్పుడు కూడా ఇంచుమించు అక్కడే ఉంది. రైట్, నెక్స్ట్ కాలర్ ప్రసాద్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు ఈ కర్ణాటక బ్యాంక్ కొనసాగం జరుగుతోంది, ప్రాఫిట్ ఎంత గెలుస్తుంది ఇప్పుడు? ఓకే, KTK కర్ణాటక బ్యాంక్ ఒకసారి గమనిస్తే ఈ స్టాక్ లో కూడా మంచి మూమెంటే రావడం చూస్తున్నాము. వన్ ఆఫ్ ది అవుట్ పెర్ఫార్మర్ ₹175 నుంచి ₹250 వరకు కర్ణాటక బ్యాంక్ పెరిగింది. ముఖ్యంగా మొన్న థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ చాలా అద్భుతంగా రావడంతో కర్ణాటక బ్యాంక్ లో ఒక ర్యాలీ రావడం చూస్తున్నాము. ఈ స్టాక్ బహుశా ర్యాలీ రావడానికి చీపెస్ట్ లెవెల్స్ లో ఉంది. ఓన్లీ ఇప్పుడు కూడా 8 times ట్రేడ్ అవుతుంది కాబట్టి ఈ లెవెల్లో కూడా అట్రాక్టివ్ గానే కనిపిస్తుంది కర్ణాటక బ్యాంక్. 1924లో స్టార్ట్ అయిన KTK బ్యాంక్ పెర్ఫార్మెన్స్ కూడా లాస్ట్ 5-6 సంవత్సరాల్లో బాగానే ఉంది. కాకపోతే కొంచెం టెక్నికల్గా బాగా పెరగడంతో రన్అప్ వచ్చేసింది కాబట్టి చిన్న డిప్లో కన్సిడర్ చేయొచ్చు KTK బ్యాంక్. రైట్ సార్, నెక్స్ట్ మార్కెట్స్ మూవ్మెంట్స్ ఏ విధంగా ఉండొచ్చు అంటారు? సో ఓవరాల్గా మనం గమనిస్తే కనుక మార్కెట్ కొంచెం ఈ వారంలో చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా మనకి అమెరికా నుంచి వాళ్ళ గ్రోత్ రేట్ GDP డేటా ఉంది. ఎందుకంటే అమెరికన్ మార్కెట్ కూడా లాస్ట్ 1 monthగా న్యూ హైకి వెళ్ళడం చూసాము. సో గ్రోత్ ఎంతవరకు ఉంది, పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్తో పెరిగింది కాబట్టి ఆ డేటాని మార్కెట్ ఎదురు చూస్తుంది. అలాగే అమెరికాలో కూడా చూస్తే కనుక ఎల్లుండి సెంట్రల్ బ్యాంక్ అమెరికాలో FOMC మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో వాళ్ళు వడ్డీ రేట్ల మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత మనకి అమెరికా సెంట్రల్ బ్యాంక్ తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ దగ్గర నుంచి కూడా మీటింగ్ ఉంది. వాళ్ళ వడ్డీ రేట్లు కూడా ప్రకటిస్తారు. ఆ తర్వాత యూరోపియన్ బ్యాంక్ దగ్గర నుంచి కూడా మనకి మీటింగ్ ఉంది. ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ జపాన్ సెంట్రల్ బ్యాంక్ కూడా నిర్ణయం తీసుకుంటుంది. ఈ 4 మేజర్ బ్యాంక్స్ చాలా వాళ్ళ డెసిషన్స్, వాళ్ళ కామెంటరీ చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి మనకి మార్కెట్ నెక్స్ట్ మూమెంట్ తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఈ Q4 రిజల్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనకి కూడా చాలా ఇంపార్టెంట్ అనుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఈరోజు Thank you. మార్కెట్స్కి సంబంధించి Thank you. మీ విశ్లేషణ తెలియజేసినందుకు. ఇవి ABN బిజినెస్ అప్డేట్.